మండలం జంబూపట్నం గ్రామ కాపరస్తులు యజ్జు ఉమా పార్వతీశం సరిత దంపతులు ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల సమక్షంలో కోరుకొండ గ్రామంలో వెలిసిన పురాతన దేవాలయం శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ నిమిత్తం ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో వస్తుపూర్వకంగాని ధన రూపంలో గాని నూతన ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చైర్మన్ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఆర్థిక సాయం చేసిన దాతలు మాట్లాడుతూ నూతన నూతన ఆలయంలో నిర్మాణంలోనూ పాత ఆలయంలో పునర్నిర్మాణంలోనూ ఆలయ ధూప నూతన ఆలయంల నిర్మాణంలోనూ పాత ఆలయంల పునర్నిర్మాణంలోనూ ఆలయ ధూపదీప నైవేద్యంలోనూ ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని సహాయం మరియు సహకారాలు చేసుకుని ఐక్యతగా ఉంటూ హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని అలాగే ఇతర మతాలను గౌరవించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉల్లి బుజ్జిబాబు, కమిటీ సభ్యులు బదిరెడ్డి సత్యనారాయణ దొర, పుల్లెపు వీరన్న, కాపుకటకం చలం, సత్యనారాయణ, విజయలక్ష్మి, ఫ్యాన్సీ, వీరేష్, కేతినేడి, అశోక్, రామకృష్ణ, రాంబాబు, ఆటో మొబైల్ మరియు భక్తులు పాల్గొన్నారు. మన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలోని శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 1953లో స్థాపించడం అన్నది జరిగిందండి. ఈ స్థాపితం మొదలెట్టిన కాడించి కూడా మా పూర్వీకులు అందరూ కూడా ఈ ఆలయం గురించి చాలా ఎన్నో అద్భుతమైనటువంటి మన నిదర్శనాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పారు. ఈ స్వామికి ముఖ్యంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి ప్రసిద్ధి ఉందండి. అలాగే కళ్యాణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా ప్రసిద్ధి ఉండడం కూడా జరిగిందండి. ఈ స్వామి యొక్క నిదర్శనాలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అనేక మందికి నిదర్శనాలు కనిపించడం అన్నది కూడా జరిగిందండి. స్వామి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా కళ్యాణం ఎంతో అద్భుతంగా కళ్యాణం జరుగుతుందండి. ఇది మనకి రోడ్డు వెడల్పులో భాగంగా ఈ మన స్వామిని ఆలయాన్ని మామూలు నిర్మిద్దామనేటువంటి సంకల్పంతో ఆలయ పెద్దలు చిన్న సంకల్పం చేసుకుని దిగడం అన్నది జరిగిందండి. ఎంతో మంది దాతలు దీనికి అనేక రకాలుగా స్పందించి అనేక విధాలుగా ధన వస్తు కనక రూపంలో సహాయ సహకారములు మన చైర్మన్ గారు ద్వారా, అలాగే ఆలయ కమిటీ పెద్దల సహాయ సహకారములతోటి, అలాగే గ్రామ పెద్దలు సహాయ సహకారములతోటి, గ్రామ ప్రజలందరూ సహాయ సహకారములతోటి ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. అతి త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని మనం ప్రతిష్ఠ చేసుకుని ఇంకా ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణంగా పొందాలని మేము కోరుకుంటున్నామండి.